MQ-9B డ్రోన్ల పేరు ఎంతో కాలంగా వినిపిస్తోంది. అమెరికా దగ్గర ఇవి చాలానే ఉన్నాయని, వాటి సామర్థ్యం సూపర్ అనే టాక్ కూడా ప్రపంచానికి తెలుసు. అయితే ఇప్పుడు అలాంటి డ్రోన్లు భారత్ కొనుగోలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాటి పనితనంతో భారత్ సముద్ర నిఘా మరింత బలంగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇంతకీ ఈ డ్రోన్ల సామర్థ్యం ఏంటి? ఎంత కాలానికి ఇవి ఇండియాలో దిగనున్నాయి? MQ-9B ప్రిడేటర్ డ్రోన్ సామర్థ్యం శత్రువులకి నిజంగానే చెమటలు పట్టిస్తుంది. MQ-9B డ్రోన్ అనేది MQ-9 రీపర్ రూపాంతరంగా భావిస్తుంటారు. ఇది మానవరహిత వైమానిక వాహనం. రిమోట్గా నియంత్రించగలిగే లేదా స్వయం ప్రతిపత్త విమాన కార్యకలాపాల్ని చేయగలిగిన సత్తా ఉన్నది. ఈ డ్రోన్లు అత్యధిక ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాల్ని ఛేదించగలవు. అలాగే స్ట్రైక్ క్షిపణులతో ఆయుధాలు కలిగిన అధిక ఎత్తులో ఎగరగలిగే లాంగ్ ఎండార్సన్ డ్రోన్లు. ఇవి ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కోసం జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ చే అభివృద్ధి చేయబడ్డాయి. ఈ MQ-9B 2 రకాల్ని కలిగి ఉంది: స్కై గార్డియన్, దాంతోపాటు డిజైన్ చేసిన సీ గార్డియన్. కాగా భారత నౌకాదళం 2020 నుంచి MQ-9B సీ గార్డియన్ని నిర్వహిస్తోంది. సీ గార్డియన్ భారతీయ నావికాదళానికి పూర్తిస్థాయి మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్గా పనిచేస్తుంది. ఓడలు జలాంతర్గాములపై ఒక కన్నేసుంచుతుంది. సీ గార్డియన్ డ్రోన్ 5,670 కిలోల వరకు బరువు మోయగలదు. అలాగే 2,721 కిలోల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డ్రోన్ 40,000 అడుగుల ఎత్తులో పనిచేయగలదు. ఈ ప్రిడేటర్ గరిష్టంగా 40 గంటలు గాల్లో నిలిచి ఉండగలదు. అందుకే ఇది దీర్ఘకాలం నిఘా కోసం ఉపయోగపడుతుంది. ఇది భూమి, సముద్ర నిఘా, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, స్ట్రైక్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎక్స్పిడిషనరీ పాత్రల్ని సమర్థవంతంగా పూర్తి చేయగలదు. అలాగే ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్లను కూడా చేయగలదు. ఇక గగనతలంలో సురక్షితంగా కలిసిపోతుంది. ఉమ్మడి దళాలు, పౌర అధికారులు సముద్రపు డొమైన్లో పగలు లేదా రాత్రి ఎక్కడైనా నిజ సమయస్థితుల్ని ఖచ్చితంగా చూపించడానికి వీలుగా పనిచేస్తుంది. ఇక స్కై గార్డియన్ వేరియంట్ 80+ కిలోమీటర్ దూరంలో ఉన్న మానవుని కదలికల్ని కూడా గుర్తించగల అధునాతన సెన్సార్లతో LAC, LOC వంటి భారతదేశ భూ సరిహద్దులపై 24/7 దృష్టి నుంచుతుంది. అవి ఐచ్ఛికంగా ఆయుధాలను కూడా కలిగి ఉంటాయి. ఈ మానవరహిత వైమానిక వాహనాల ఒప్పందం ఫిబ్రవరి 2024 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 3 సంవత్సరాల గ్యాప్లో ఫిబ్రవరి 2027లో డెలివరీలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే ఈ ఒప్పందంపై కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ తాజాగా వాటి వ్యవహారం ఓ కొలిక్కొచ్చింది. అయితే ఈ డీల్ ఇప్పటికీ పరిశీలనలో ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ముందే చెప్పుకున్నట్టు ఇది US కాంగ్రెస్ అనుమతి తర్వాత మాత్రమే కార్యరూపం దాల్చుతుంది. అయితే భారతదేశంలోని వివిధ అంతర్గత విషయాలకు సంబంధించి US శాసనసభ్యులు వ్యక్తం చేసిన భయాందోళనతో పాటు క్లిష్టమైన భౌగోళిక రాజకీయ డైనమిక్స్ ఉన్న నేపథ్యంలో ఈ లావాదేవీ జరుగుతుంది కాబట్టే ఈ మాత్రం సందేహాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆందోళనలు సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యాయత్నం కుట్రలో చిక్కుకున్న భారతీయ సంస్థలపై వచ్చిన ఆరోపణల ఆధారంగా అల్లుకున్నాయి. పన్నూన్ భారతదేశంలో ఉగ్రవాదిగా ముద్రించబడ్డాడు కనుక అమెరికా శాసనసభ్యులు దీన్నెలా పరిగణిస్తారనే అంశంలో డౌట్స్ కనిపిస్తున్నాయి. 2023 డిసెంబర్లో నిర్వహించిన సెనేట్ కమిటీ విచారణ సందర్భంగా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్, విదేశీ అసమ్మతివాదుల్ని లక్ష్యంగా చేసుకున్న అధికారవాదులు అనే అంశంపై జరిగిన చర్చోపచర్చల్లో ఈ సమస్య ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక్కడ రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలతో పాటుగా భారత ప్రభుత్వ అంతర్జాతీయ ప్రమేయం కూడా విమర్శల్ని ఎదుర్కొంది. కాగా ఫారెన్ రిలేషన్స్ కమిటీ చైరైన బెన్ క్లార్డిన్ భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ న్యూయార్క్లో ఒక US పౌరుని హత్య చేయడానికి ప్లాన్ చేసినందుకు భారత ప్రభుత్వ అధికారిపై ఆరోపణలు చేశారు. నిరంకుశ రాజ్యాలు చేస్తున్న అంతర్జాతీయ అణచివేత ధోరణిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్వేచ్ఛా రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ఈ క్రమంలో సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ కూడా యునైటెడ్ స్టేట్స్లోని వ్యక్తుల్ని బెదిరించే లేదంటే వేధించే దేశాలతో ఆయుధ లావాదేవీల్ని నిరోధించడానికి ఆయుధాల ఎగుమతి నియంత్రణ చట్టం నుంచి ఒక నిబంధనను ఉపయోగించాలని సిఫార్సు చేశారు.
అయితే ఇన్ని సవాళ్లున్నప్పటికీ భారతదేశానికి MQ-9B డ్రోన్ల ప్రతిపాదిత విక్రయం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే చైనాకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో వ్యూహాత్మక సాంకేతిక సహకారం, సైనిక సహకారాన్ని ముందుకు తీసుకువెడుతుందని ఈ డీల్ వాగ్దానం చేస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ F414 జెట్ ఇంజన్ల ఉత్పత్తి విజయవంతంగా యుఎస్ కాంగ్రెస్ ఆమోదం పొందినప్పటికీ MQ-9B లావాదేవీ ఇప్పటికీ చర్చల దశలోనే ఉండడం విశేషం. కానీ ఈ ప్రక్రియ ప్రస్తుతం లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఖరారుపై దృష్టి పెట్టింది. భారత నౌకాదళం, సైన్యం, వైమానిక దళం ఈ డ్రోన్ల కొనుగోలు నుంచి ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో దేశ రక్షణ, నిఘా సామర్థ్యాల్ని పెంపొందించడంలో రెండు దేశాల వ్యూహాత్మక ప్రాధాన్యతలకు ఈ ఒప్పందం రూఢీ చేస్తుంది.